పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన రాజకీయ అధికారిక కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కోలిపర మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలపై అవగాహన కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. ఇది నా ఊరు, ఇది నా బాధ్యత అంటూ ప్రతి సమస్యను శ్రద్ధగా విని పరిష్కారం కోసం తగిన సూచనలు చేశారు. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొలిపర మండలానికి చెందిన సిమ్లా నాయక్ దేవిబాయ్ దంపతులు మంత్రిని కలిసి తమకు నూతన రైసు కార్డు మంజూరు చేయాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి ఏఏవై కార్డు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అప్పటికప్పుడు 30 కేజీల బియ్యాన్ని అందజేశారు. గతంలో స్పీకర్ గా 2004 నుంచి 2014 తను పనిచేసిన కాలంలో సమస్యల పరిష్కారానికి కోసం కృషి చేసిన సందర్భాన్ని, ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రజా సమస్యలపై 21 రోజులు కాదు 18 రోజుల్లోనే సమస్యను పరిష్కరించిన సందర్భాలను గుర్తు చేశారు. అదేవిధంగా ప్రజల ఇంటి వద్దకు అధికారులు వచ్చి వ్యవసాయ యంత్రాలు, ఇళ్ల పట్టాలు, గృహ రుణాలు, పింఛన్లు అనేక సమస్యలకు పరిష్కారం చేసి చూపించిన విషయాన్ని వివరించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కొనసాగించడం కోసం మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం నిజంగానే మేము అదృష్టంగా భావిస్తున్నాం. గతంలో నేను చేసినప్పుడు అప్పుడు ఈ కంప్యూటరైజేషన్, ఈ పీజీఆర్ఎస్ ఇవన్నీ లేవు. ప్రజలు ఎందుకు అన్ని సందర్భాల్లో అన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి తిరిగి అలసిపోయాం, ఇంకెన్నిసార్లు తిరగమంటారనే భావన రాకూడదని ఒక టైం బౌండ్ విధానంలో 21 రోజుల్లోనే మీ సమస్యని పరిష్కారం చేస్తాం అని కొలిపర మండలంలో ఆ రోజు మనం చేసిన కార్యక్రమం నాకు బాగా గుర్తు. 21 రోజుల్లోనే కాదు 18 రోజుల్లోనే మేము మీకు పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, వ్యవసాయ యంత్రాలు కానివ్వండి, లోన్లు కానివ్వండి, ఏవైనా సరే మీ ఇంటి వద్దకే అధికారులు వచ్చి చేస్తారనే ఒక నమ్మకం ఆ రోజు చేసి చూపించాం. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత దాదాపు ప్రభుత్వంలో కూడా అనేక కొత్త టెక్నాలజీ ఇవన్నీ వాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనకి ఈరోజు పంచాయతీ వ్యవస్థ పైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని సంస్కరణలు ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు వచ్చేటట్టు మేము చేస్తున్న కార్యక్రమాలు. కొలిపరలో నేను మొన్న తహసీల్దార్ గారిని, ఎండిఓ గారిని పిలిపించి మాట్లాడినప్పుడు ఎక్కువగా ఏ సమస్యలు వస్తున్నాయనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. ల్యాండ్ సర్వే విషయంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను భార్గవ్ గారితో మాట్లాడాను, జాయింట్ కలెక్టర్ గారితో. ఖచ్చితంగా మున్నంగిలో ఉన్న ఆ 24 కుటుంబాలకి సంబంధించిన సమస్య అది మీకు వారం రోజుల్లోపే పరిష్కారం అయ్యేటట్టు ఈ రోజున మేము అర్జీ తీసుకున్న తర్వాత తప్పకుండా దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను, ఎవరైతే గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెలలోపే గృహాల నిర్మాణం చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గతం నుంచి కొన్ని పెండింగ్లో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్లు, పీసీలు అంటారు వాటిని, అవి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఎక్కడ ఏ గ్రామాల్లో ఉన్నా కూడా ఆ పొజిషన్ సర్టిఫికెట్లు అన్నీ కూడా తక్షణమే జారీ చేసేటట్టు కొన్ని చర్యలు తీసుకుంటాం. ఇంకా మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించింది డొంక రోడ్ల విషయంలో. నేను గతంలో మనం మున్నగి దగ్గర, వలభాపురం దగ్గర అనేక సందర్భాల్లో రైతుల్ని కలిసినప్పుడు నేను మాటించాను. కొలిపరలో కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ వేసవి కాలంలోనే దాదాపు 10 కోట్ల రూపాయలకి మనం డొంక రోడ్లు నిర్మాణం చేసుకునేటట్టు నేను నిధులు తీసుకొచ్చాను. ఏ గ్రామాల్లో ఏ డొంక రోడ్లు ప్రాధాన్యత ఇచ్చి చేసుకోవాలి, ఎక్కువ మందికి రైతులకు ఏది ఉపయోగపడుతుందో ఆ రోడ్ల పైన దృష్టి సారించేటట్టు నేను మీ అందరితో కలిసి సంప్రదించి ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి జరగాలి, రైతాంగానికి మంచి జరగాలని ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. ఖరీఫ్ మాసంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఎక్కడ జరగని విధంగా మనం మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు చేసాం. ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లోకి 24 గంటల లోపే మీకు మీరు అమ్మిన ధాన్యాన్ని డబ్బులు ఇమ్మీడియట్గా జమ చేసేట్టు అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఖరీఫ్, రబీ మాసం 2 కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు మేము రైతుల ఖాతాలో జమ చేసింది 12,000 కోట్ల రూపాయలు. 12,000 కోట్ల రూపాయలు మీకు అదే రోజున మీ ఖాతాలో ప్రభుత్వంలో జమ చేసిన దాఖలాలు గతంలో ఎక్కడా లేవు. భారతదేశంలో కూడా ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా ఇటువంటి కార్యక్రమం చేయలేదు. సో మీ అందరికీ కూడా కనీస మద్దతు ధర రావాలి, మేము చేసే కార్యక్రమాల్లో మీకు యంత్రాలు అందించాలి, మీకు పండిస్తున్న భూముల్లో వ్యవసాయ రంగంలో కూడా కొన్ని సంస్థలు 20 కోట్ల రూపాయలు మీ ఇంటికి వచ్చి మేము ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం.
ఒక్కసారి ఊహించండి మీరు. సంక్షేమం అన్న గతంలో అన్న మాటలకి ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలకి మీరు తెలుసుకోండి. 40 కోట్ల రూపాయలు 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే ఒక రోజు ముందే మీ దగ్గరకు వచ్చి ఇంటింటికి అధికార యంత్రాంగం అద్భుతంగా 40 కోట్ల రూపాయలు నగదు మీ అందరికీ చేతుల్లో పెట్టే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. సో సంక్షేమంలో ఎక్కడ కూడా తగ్గం, అభివృద్ధిలో కూడా. ఇప్పుడు రోడ్ల విషయంలో మీ అందరికీ తెలుసు, గతంలో ఏ విధంగా నిలబడి అనేక కార్యక్రమాలు చేశాము. కొలిపర్లో కూడా నేను ఎప్పుడూ చెప్పాను, సెంట్రల్ లైటింగ్ పెట్టుకోవాలి, మనం డివైడర్ పెట్టుకోవాలి, మండల హెడ్ క్వార్టర్స్లో ఒక మార్పు తీసుకురావాలి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం టేకప్ చేసే విధంగా ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ముందుకెళ్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థలు ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చి ఎక్కడ ఎవరు పొరపాటు చేయకుండా, ఇప్పుడే డిపిఓ గారు చెప్పారు, భయంకరంగా మరి ప్రభుత్వ భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయి, రోడ్డు పైన వచ్చి వాళ్ళు కట్టడాలు అనేక విధాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు, వాటిపైన ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. మనందరం కూడా పౌరులుగా ఒక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనకు సంబంధం లేదు, అది ఎవరో గవర్నమెంట్ సైటు లేకపోతే రోడ్డు మీద తీసుకుంటే మనకేంటి అనుకుంటే రేపటి రోజున మనకి ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అది మన కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, మన మిత్రులు అయి ఉండొచ్చు, మన గ్రామంలో ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి మనం పట్టించుకోకపోతే రేపటి రోజున సుదీర్ఘంగా ఈ సమస్యలుగా మారిపోతాయి. కాబట్టి దయచేసి ఎంక్రోచ్మెంట్ విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, ఎందుకంటే ఎవరో వస్తున్నారు, పొద్దునే వచ్చి ఊడ్చెళ్ళిపోతున్నారు, మనకి దాని గురించి పట్టించుకోవాల్సిన లేదు, చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తే మనకి పర్లేదు అనుకుంటే మాత్రం గ్రామాల్లో మనం ఉంటున్న వాతావరణం అది పూర్తిగా మారిపోతుంది. మన ఆరోగ్యం గురించి, మన చుట్టుపక్కల పరిశుభ్రత ఉండాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా శానిటేషన్లో మీరు భాగస్వాములు అవ్వాలి. ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాలు వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా మేము నిర్వహించేది గ్రామ స్థాయిలో మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. గతంలో 28 కోట్ల రూపాయలతోటి వలభాపురం నుంచి మనం రక్షిత మంచినీటి పథకం ప్రతి గ్రామానికి పైప్ లైన్ ద్వారా మనం నీళ్ళు అందించడానికి 2010లోనే శ్రీకారం చుట్టి ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. కానీ దాని తర్వాత 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. పైపులు కూడా చాలా చోట్ల చెడిపోయినాయి. నిన్ననే నాకు తూండూరు నుంచి కూడా మన పెద్దలు వచ్చి కనీసం మాకు వలభాపురం నుంచి నీళ్ళు వచ్చినట్టు మీరు మరొకసారి మరమ్మతులు చేయండి, మాకు చాలా అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రోజున మనం ఊహించింది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అది చాలా అవసరం అని భావిస్తున్నారు. మంచినీటి సౌకర్యం లేకపోతే ప్రజలు మన గ్రామాల్లో ఉండరు, ఆరోగ్యాలు కూడా చెడిపోతూ ఉంటాయి. గతంలో మనం పంపేసుకుంటే అద్భుతమైన నీళ్ళు వస్తాయని మా భావన ఉండేది. నాకు కూడా ఇబ్బంది అయింది ప్రభుత్వంలో, ఎందుకంటే కృష్ణానది పక్కన ఉన్న మండలానికి ఎందుకు 30 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి ఆనాడు పెద్దలు కూడా నన్ను ప్రశ్నించారు. కానీ ఇక్కడ నీటి క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా దాంట్లో లోపాలు ఉన్నాయి, ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ రాబోయే రోజుల్లో మీకు కీలు నొప్పులు, ఆరోగ్య సమస్యలు వస్తాయన్న ఆలోచనతో ఆ రోజునే ఆ 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం ఒక అద్భుతమైన రక్షిత మంచినీటి పథకం వలభాపురం నుంచి తీసుకొచ్చాం. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను, 85 లక్షలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేసాం. మరమ్మతుల కోసం టెండర్లు పిలిచారు, అవి ఇంకా పూర్తి కాలేదు. వాటినే కాదు, ప్రతి గ్రామంలో కూడా మనం ఆ రోజు ఏర్పాటు చేసిన ట్యాంకులన్నింటినీ కూడా ఈరోజు నిరుపయోగంగా మారిపోయినాయి. సో ఖచ్చితంగా వాటికి మరమ్మతులు చేసి ఇంటింటికి మీకు ఈ రక్షిత మంచినీటి పథకం అందేటట్టు తప్పకుండా ఈ సంవత్సరంలోనే దానిపైన ఒక కార్యాచరణ రూపొందిస్తామని మీకు తెలుపుకుంటూ, చాలామంది అధికార యంత్రాంగం పాపం 2-3 రోజుల నుంచి